ఇద్దరు భార్యాభర్తలు గాడి మీద ఎక్కి ఊరెళ్తా ఉంటారు. ఊరెళ్తా ఉన్నప్పుడు ఒక నలుగురు మనుషులు చూసి, "చూడరా నోరు లేని జంతువు మీద ఎక్కి ఇద్దరు మనుషులు వెళ్తా ఉన్నారు. ఎంత పాపం" అంటారనమాట. అది వాళ్ళు వినేసి సర్లే అని చెప్పి ఇద్దరు దిగేసి గాడిదను ముగ్గురు నడిచి వెళ్తా ఉంటారు. ముగ్గురు వెళ్చినప్పుడు కొంచెం దూరం వెళ్తారు. ఇంకొక నలుగురు ఏం చేస్తారంటే, "చూడు, గాడిద ఉండేది ఎందుకు? మనుషులు మోసేదానికే కదా! వీళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, గాడిదని నడిపించుకొని తీసుకుపోతున్నారు" అంటారనమాట. సరే అని చెప్పి భర్త ఏం చేస్తాడంటే భార్యని గాడిద మీద ఎక్కిస్తాడు. గాడిద మీద ఎక్కించిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే నలుగురు ఏం చేస్తారంటే మళ్ళీ అంటారనమాట, "చూడు, భర్త మీద గౌరవం అనేది లేకుండా గాడిద మీద ఎక్కి ఊరేగుతుంది. ఇవి ఎంత కొవ్వు, ఎంత పొగరు" అంటారనమాట. సరే అని చెప్పేసి భార్య దిగేస్తుంది. మళ్ళీ భర్త ఎక్కుతాడు. భర్త ఎక్కి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో నలుగురు ఏం చేస్తారంటే, "చూడు, భర్త గాడిద మీద ఊరేగుతూ భార్యని వదిలేసాడు, ఎంత చిన్న చూపు" అనేసి మళ్ళీ మాట్లాడతారు. సరే అని చెప్పి ఇద్దరు దిగేసి నడుచుకుంటూ పోతారనమాట. ఇలా నువ్వు ఏ పని చేసినా, ఎలా చేసినా మనుషులకి ఏం చేయాలో, ఎలా చేయాలో అలానే చేస్తుంటారు, అలానే అడుగుతుంటారు. సో అలా అని చెప్పి వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి అనుగుణంగా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే అది కరెక్ట్ కాదు. సో కాబట్టి నువ్వు ఏ పని చేసినా అనేవాళ్ళు అంటారు. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ పోతే నీ సక్సెస్ అనేది నీ వెంట వస్తుంది. థ్యాంక్ యూ.